హలో ఫ్రెండ్స్. మన ఒడిస్సా జర్నీలో ఇది చివరి వీడియో మరియు 22వ వీడియో. ఇప్పటి వరకు మేము ఏమేం ప్లేసెస్ చూసామనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక ఈ చివరి వీడియోలో మనం దర్శించబోతుంది వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇది విశాఖపట్నానికి అది చేరువలో ఉంది. ఈ దేవాలయంలో స్వామివారు కేవలం ఒక్కరోజు మాత్రమే తన నిజ స్వరూపాన్ని భక్తులకు చూపిస్తారు. మిగతా అన్ని రోజుల్లో కూడా స్వామివారి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. అలా కాదని ఒకవేళ చందనాన్ని తీయదలిస్తే స్వామివారి విగ్రహం నుంచి రక్తం కారుతుందని కొన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారిని చూపించే ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియనే చందనయాత్ర లేదా చందనోత్సవం అని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగినటువంటి దేవాలయం. మేమిక్కడికి నైట్ పూట చేరుకున్నాము. చేరుకున్న తర్వాత కొండ దిగువన మీకు శ్రీ నరసింహ సదనం అని ఉంటుంది. అక్కడైతే మీకు రూమ్స్ అవైలబుల్‌గా ఉంటే మీకు ఖచ్చితంగా రూమ్స్ ఇస్తారు. లేదంటే మీకు ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు. ఇక మేము ఇక్కడ నైట్ పూట స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్వామివారిని దర్శించడానికి మన సింహాద్రి అప్పన క్షేత్రానికి అయినటువంటి సింహాచలానికి చేరుకోవడం జరిగింది. సింహాచలంలో స్వామివారు విగ్రహం మొత్తం కూడా చందనంతో కప్పబడి ఉంటుంది. స్వామివారు హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత కోపంతో ఊగుతూ ఉన్నప్పుడు స్వామివారిని చల్లబరచడం కోసం స్వామివారికి చందనం పూశారట. ఆ ఆచారాన్నే ఇక్కడ కూడా పాటిస్తూ ఉంటారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజ స్వరూపం మనకు చూపిస్తారు. మిగతా అన్ని రోజులు కూడా చందనంతో కప్పబడి శివలింగ ఆకృతిలో మనకి స్వామివారు దర్శనమిస్తారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో కప్ప స్తంభం అని ఉంటుంది. ఇది సంతాన యంత్రం పైన ఉంటుంది. ఎవరికైతే సంతాన భాగ్యం లేదో వాళ్ళు ఈ కప్ప స్తంభాన్ని హగ్ చేసుకొని తమ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా దర్శించండి. అలాగే ఒకవేళ మీరు భువనేశ్వర్ గాని, పూరి గాని, కోణార్క్ గాని సందర్శించుకోవాలంటే మన ఛానెల్‌లో ప్లేలిస్ట్ హైదరాబాద్ టు ఒడిస్సా అవైలబుల్‌గా ఉంది. దాంట్లో చెక్ చేయండి. ఈ ఆలయంలో స్వామివారి అసలు స్వరూపం చందనంతో కప్పబడి ఉండడం మాత్రమే కాదు. స్వామివారి విగ్రహం దశావతారాలైనటువంటి వరాహ నరసింహస్వామిని పోలి ఉంటాయి. స్వామివారి ముఖం వరాహాన్ని పోలి ఉంటే, శరీరం మరియు తోక నరసింహస్వామిని పోలి ఉంటాయి. అందుకే స్వామివారు ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఆవిర్భవించారు. స్వామివారి గర్భాలయానికి కుడివైపున కప్పపు స్తంభం ఉంటుంది. ఈ కప్పపు స్తంభం సంతాన యంత్రంపై నిర్మించారు. ఎవరైతే భక్తులు తమ కోరికలను లేదా సంతానం కోసం స్వామివారికి ఈ కప్పపు స్తంభానికి గుడితో కట్టవేయబడి కోరుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కప్ప స్తంభానికి స్పెషల్‌గా ఒక టికెట్ కూడా ఉంటుంది, గమనించగలరు. ఇక్కడ మీరు చూస్తున్నది సింహగిరి పర్వతం. ఇది సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండపైనే స్వామివారు పూజలందుకుంటున్నారు. మొట్టమొదట ఇక్కడే భక్త ప్రహ్లాదుడు స్వామివారిని పూజించాడని కూడా చెప్పబడుతుంది. స్థల పురాణ వివరానికొస్తే పూర్వం పురూరవుడు అనే ఒక రాజు ఉండేవాడట. అతనికి ఆకాశంలో ప్రయాణించే ఒక విమానం ఉండేదట. ఒకనాడు తాను సింహగిరి పర్వతంపై నుంచి ప్రయాణిస్తూ ఉండగా అతని విమానం కిందకు ఆకర్షింపబడిందట. అప్పుడు ఏంటా అని చూడగా అతనికి పుట్టలో నరసింహస్వామి యొక్క విగ్రహం కనిపించిందట. ఆ విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తిథియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్టు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్పిందట. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ప్రస్తుతం ఉన్నటువంటి సింహాచల అప్పన్న దేవాలయం. ఓం లక్ష్మీనారసింహాయ నమః. ఓం లక్ష్మీనారసింహాయ నమః. ఓం లక్ష్మీనారసింహాయ నమః.
ॐ लक्ष्मीनारसिंहाय नमः ॐ Please like, share, and subscribe.